ఈరోజు మన ధ్యాన పాఠంగా లేవియాకాండం 1వ అధ్యాయం 2వ భాగాన్ని చూద్దాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో అయితే ఈ లేఖనాలు రాయించారో తండ్రి, దాన్ని మేము గ్రహించడానికి పరిశుద్ధాత్మదేవ సత్యమును మాకు బోధించి సత్యమందు మా మనసులు, మా హృదయాలు విశ్వాసంలో స్థిరంగా నిలుపుకొని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లేవియాకాండము మొదటి భాగంలో దహన బలి చూసాము. ఈ రెండవ భాగంలో దహన బలిగా పక్షినిస్తే, ఒక వ్యక్తి దహన బలి అర్పించేటప్పుడు అది పక్షి జాతిలో ఉందైతే ఏ విధంగా అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఎలా అర్పించాలి, దాని గురించి రాయబడింది అనమాట. అది పక్షి అయితే దాని కడుపులోని వ్యర్థం అంతా తీయాలి, కానీ దాని యొక్క భాగాలు విడతీయకూడదు. ఇది ఆజ్ఞ. అది అహరోను పిల్లలు చేయాలి. ప్రధాన యాజకుడిగా అహరోను ఉన్నాడు, యాజకులుగా అహరోను యొక్క కుమారులు ఉన్నాడు. కాబట్టి యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద, కట్టెల మీద దాన్ని పేర్చి దహించాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన. ఇదే ఈ విషయంలో కూడా అంతే. ఎందుకు ఇంపైన సువాసన అనేది కూడా చూస్తే అది పక్షి జాతిలోది కాబట్టి దీన్ని అర్పించాల్సిన విధానాన్ని చెప్పారనమాట. వ్యక్తిలో లోపల కడుపులో ఉన్న వ్యర్థం తీసేయాలి. అంటే మనం కొత్త నిబంధనలో యేసుప్రభువు వారి బోధనలో కూడా చూడవచ్చు అనమాట. లోపల ఉన్నటువంటి వ్యర్థత్వం అంతా కూడా లోపలే ఉంటుంది. లోపల నుంచి బయటకు వచ్చేది ఎంతో అపవిత్రమైనది. సరే, ఈ అపవిత్రత అంతా కూడా తీసేయబడాలి. ఎందుకంటే వీరి దేవుడు పరిశుద్ధుడు. ఆ విషయం అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ దేవుడు నేర్పిస్తున్నారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ వ్యక్తిని అంగీకరించడానికి, ఆ కుటుంబాన్ని అంగీకరించడానికి అతడు ఆవు నడిపించలేకపోతే, గొర్రె నడిపించలేకపోతే పక్షి జాతిలో అర్పించవచ్చు. దాన్ని అర్పించే పద్ధతి ఇక్కడ చెప్పారు. ఇది కూడా అంతే. ఎందుకు అర్పించబడుతుందంటే ప్రాయశ్చిత్తంగా. ఎందుకు ప్రాయశ్చిత్తం అని అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ వ్యక్తి, ఆ కుటుంబం సజీవంగా దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా, ప్రతి అవిధేయత, ఆజ్ఞాతిక్రమము, శాపము, దేవుని కోపము, ఇవన్నీ కూడా వారి మధ్య ఉన్న దేవుడు వారి మీద చూపించకుండా ఉండాలి అని అంటే మధ్యవర్తిగా ఈ నిర్దోషమైనటువంటి పక్షి అర్పించబడుతుంది. ఇది ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దహన బలిగా అనమాట ఉంది. కాబట్టి వారి అవిధేయత వలన ఆయన ఉగ్రత వారి మీదకి రాకుండా ఒక నిర్దోషమైనటువంటి పక్షిని అర్పించినప్పుడు ఆయనకి వారికి మధ్య అది ఇంపైన సువాసన కలిగి అంగీకరించబడినటువంటి బలిగా, ప్రాయశ్చిత్తంగా అది ఉంది. ఎందుకంటే అది స్వభావ సిద్ధంగా అది ఏ నేరం చేయలే, కానీ దాన్ని పట్టుకొని మనం మన నిమిత్తము ప్రాయశ్చిత్తంగా ఆజ్ఞను బట్టి దాన్ని అర్పించాం. కాబట్టి ఆజ్ఞలో ఉన్న విధేయతను బట్టి, అది నిర్దోషంగా అర్పించబడ్డాన్ని బట్టి దానికి ఆజ్ఞాతిక్రమానికి అసలు ఏ సంబంధం లేదు. ఆజ్ఞాతిక్రమం అంతా మన దగ్గరే ఉంది. మనల్ని దరిచారలేని పరిశుద్ధత దేవుడి దగ్గర ఉంది. దేవుడు వైపు దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకుండా ఉండే అంత పాపము మన దగ్గర ఉంది. ఈ ఇరువురిని కలపడానికి మధ్యలో అర్పించబడింది ఏ ఆజ్ఞాతిక్రమము చేయని నిర్దోషమైన పక్షి. అందుకనే ఆ కారణం చేత అది ఇంపైన సువాసన కలిగినటువంటి దహన బలి. ఈ యొక్క అర్థం ఇచ్చేటటువంటి ఈ బలి ఆ రోజున దేవుడు చెప్పారు. అంటే ఇంచుమించు ఆ యొక్క 1400 సంవత్సరాలు, ఈ యొక్క 2000 సంవత్సరాలు, ఈ 3500 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆజ్ఞ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తులో మన నిజ స్వరూపాన్ని చూస్తున్నాం. ఈరోజు మనం ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు అంటున్నారు, మీరు అపహాస్యం చేయొద్దు, లేకపోతే మీరు బూతులు మాట్లాడద్దు అంటున్నారు. కానీ మనం మీరినప్పుడు మళ్ళీ ఒక పక్షినో ఒక జంతువునో అర్పించట్లా. కానీ జయించడానికి కావాల్సిన శక్తి ఈరోజు మనల్లో దేవుడు పెట్టారు. వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి శుద్ధీకరించబడతాం. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని పొందుతాం, దాని మీద విజయాన్ని పొందుతాం. ఆసక్తి కలిగి దానిని మనము ఆయన్ని వెంబడించాలి. అప్పుడు ఆయనతో ఉన్న సహవాసంలో వీటన్నిటి నుంచి మనకి విడుదల వస్తుంది. ఇది అనుభవించిన వాళ్ళకి, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. నెక్స్ట్ 2వ అధ్యాయానికి వస్తే, ఇప్పుడు ఈ దహన బలి, ఇంపైన హోమము, ఇంకోటి నైవేద్యం అనేది ఇక్కడ ఉందన్నమాట.
ఈ నైవేద్యం అర్పించాల్సి వస్తే, ఒకడు దేవునికి నైవేద్యాన్ని అర్పించాల్సి వస్తే అది ఎలా అర్పించాలి, వేటి ద్వారా అర్పించాలి, ఎవరు అర్పించాలి అనే విధానం అనేది దేవుడు చెప్పారు. అది గోధుమ పిండి, నూనె, దంచి తీసిన నూనె, సాంబ్రాణి, ఈ మూడిటి ద్వారా యాజకులు దేవునికి దాన్ని అర్పించాలన్నమాట. అర్పించినప్పుడు ఆ సాంబ్రాణి ఆ నిప్పుల మీద వేసినప్పుడు దాన్ని తీసుకుని యెహోవాకు అది ఎంతో ఇంపైన హోమం అట. ఒక ఒక భాగాన్ని దాంట్లో మళ్ళీ జ్ఞాపకార్థంగా దహించాలి. ఆ నైవేద్య శేషమును అహరోనును అతని కుమారులను, వాళ్ళ అహరోనికి అతని కుమారులకి ఆ శేషం ఉంటుంది. మొదటిది దేవునికి అది దహించబడాలన్నమాట. యెహోవాకు అర్పించే హోమాల్లో అది అతి పరిశుద్ధము. బలి విషయానికి వస్తే ఇంపైన సువాసన, నైవేద్యం విషయానికి వస్తే అతి పరిశుద్ధము. అది సువాసన, ఇది పరిశుద్ధం అన్నమాట. ఇంతకీ ఇదంతా దేవుడు పరిశుద్ధుడు. ఇది అతి పరిశుద్ధం అని ఎందుకు అంటున్నారు అనేది కూడా చూడాలి. గోధుమ పిండి కానీ నూనె కానీ ఇవన్నీ కూడా బాగా నలపబడి పిండి 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 తీసినాయి అన్నమాట. అలాగే సువాసన కొరకు, ధూపం కొరకు సాంబ్రాణిని కూడా వేశారు. ఇవి అర్పించాల్సిన నైవేద్య విధానంలో అహరోను కుమారులు దాన్ని అర్పించాలి. ప్రధాన యాజకుడిగా అహరోను ఉంటే, యాజకులుగా అహరోను యొక్క కుమారులు ఉన్నారు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు దేవుని పార్శ్వమున ఉన్నారు. మనందరం కూడా యాజకులుగా దేవునికి ఆయన వంశంలో, ఆయన ఇంటిలో ఉన్నాం అన్నమాట. వేల సంవత్సరాలు గడిచిన నిబంధన మారిన దేవుని యొక్క నీతి మాత్రం, దేవుని యొక్క తాత్పర్యం మాత్రం మారలేదు. సరే, నీవు అర్పించింది ఎలాగ కాల్చిన విధానం, కాల్చే విధానం, దాన్ని అర్పించాల్సిన విధానం చెప్పారు. అది నైవేద్యము. ఆ నైవేద్యము దేవుడికి పరిశుద్ధమైంది. యాజకుని వద్దకు దాన్ని తెస్తే అతడు బలిపీఠం మీద దాన్ని దహిస్తాడు. అప్పుడు యాజకుడు వంతు, యాజకుడు భాగము యాజకుడు తీసుకుంటారు. మిగిలింది వీరి పక్షాన అంగీకరించబడతా ఉంటుంది. యెహోవాకు అర్పించిన హోమంలో కూడా అది ఆ శేషము చాలా పరిశుద్ధమైంది, అతి పరిశుద్ధమైంది నైవేద్యం. ఇప్పుడు మన నైవేద్యం గురించి ఆలోచించాల్సి వస్తే, ఇప్పుడు మనం అర్పించే నైవేద్యం అంటే, ఇప్పుడు మనం యేసుప్రభువు వారికి ఆరాధించేటప్పుడు రొట్టెలు అర్పించాం, ధూపం వేయడానికి సాంబ్రాణిని అర్పించాం, తర్వాత నూనెని అర్పించాం. మనకి ఇప్పుడు యేసుప్రభువు వారి శరీరం, మన శరీరం బదులు అక్షయమైన శరీరంగా ఈ శరీరము పునరుద్ధానం చెందడానికి ఆయన శరీరము మరణించి తిరిగి లేచింది కాబట్టి ఆ దంచి తీసినటువంటి విధానంలో ఆయన శరీరము, ఆయన రక్తము మన కొరకు బలైంది కాబట్టి దానిని విశ్వసిస్తున్నాం. విశ్వాసం ద్వారా మనము రక్షించబడుతున్నాం. అది దేవునికి అతి పవిత్రంగా అర్పించబడినటువంటి నైవేద్యము. ఈరోజు మనము రక్షించబడిన పరిశుద్ధులు అర్పించేటటువంటి నైవేద్యంగా మనం అర్పించే స్తుతి ఆరాధనలు ఉండాలన్నమాట. ఈ యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నారు అని అంటే, యేసుక్రీస్తు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి నిబంధన రక్తంలో కడగబడిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో మనకు యేసు ప్రభు పరిశుద్ధత ఉన్నారు, విమోచన ఉన్నారు. రక్షణ ద్వారా దేవుని గురించిన జ్ఞానము మన హృదయాల్లో ఉంది. ఈ నైవేద్యము ఈరోజు మనం యేసుప్రభు వారికి చాలామంది నైవేద్యం అర్పిస్తున్నారు. నైవేద్యం అంటే అతి పరిశుద్ధమైంది. దేవునికి చేసే ఆరాధన పరిశుద్ధమైంది. మనం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారు, మారు మనసు ఉన్నవారు, పరిశుద్ధపరచబడిన వారు దేవుని స్తుతించాలి. మారు మనసు పొందిన వారిలో జరిగేది ఏంటంటే, వాళ్ళకి దైవనీతి అప్లై చేయబడుతుంది. వాళ్ళు దైవనీతిని ఎరిగిన వాళ్ళు, దేవునితో అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు. దేవుడు పరిశుద్ధత ఎరిగిన మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనతో సహవాసం చేస్తున్న మనం కూడా వెలుగులో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి, ఆయన ఆరాధించాం. మన అపవిత్రత మనకు అర్థమైంది, మనకి ప్రక్షాళన అవసరమైన మనకు అర్థమైంది, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమైంది, మన కొరకు ఎంతగా ఆయన అర్పించబడ్డాడో, దేవుని ఎదుట అంగీకరించబడ్డాడో మనకు అర్థమైంది.
ఇలాంటప్పుడు మన హృదయంలోంచి ఎందుకు కృతజ్ఞత ఆరాధన రాదు? ఎందుకు మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి మనం ఆయన పరిశుద్ధతను మనకి ఇచ్చినందుకు మనం ఆయన్ని ఆరాధించలేం? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పక్కన సినిమా పాటలు తేలిగ్గా పడేస్తున్నారు, మళ్ళీ దేవుని ఆరాధన తేలిగ్గా ఆరాధించేస్తున్నారు. అంటే 2 రకాలుగా పరిశుద్ధ పరచబడని వాళ్ళు నైవేద్యాన్ని అర్పిస్తున్నారు. అది దేవుడు అంగీకరించే నైవేద్యం కాదు. యేసుప్రభు వారు దేవుని ఎదుట అంగీకరించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ సంఘం, దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానం ఎరిగినటువంటి దేవుని సంఘం నైవేద్యాన్ని అర్పించినప్పుడు ఆ నైవేద్యము అతి పరిశుద్ధం. మనం చేసే ఆరాధన, మనం చూపే కృతజ్ఞత విధేయత మన హృదయాలు అంటే ప్రోక్షించబడిన రక్తంతో శుద్ధీకరించబడిన హృదయాలలో నుంచి వచ్చే నైవేద్యము దేవునికి అతి పరిశుద్ధమైంది. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థితిలో దేవుడికి మనం నైవేద్యాన్ని అర్పించినప్పుడు దేవుడు దాన్ని అతి పవిత్రంగా అంగీకరిస్తాడు. పరలోకం పరచబడిన మారుమనసు అనుభవం ఉన్నవాళ్ళు ఈ నైవేద్య విధానం అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు. దానిలో నుంచి వచ్చే ఆరాధన దేవుని దృష్టికి అతి పరిశుద్ధంగా కనిపిస్తుంది. తర్వాత ఈ నైవేద్యాన్ని ఇంకొక రకంగా అర్పించడానికి వెళ్తే వచ్చే ఎపిసోడ్లో దాన్ని మనం చూద్దాం. పులిసిన దాంతో అర్పించకూడదు. కాబట్టి వీటికి వ్యత్యాసం మనం చూద్దాం. ఇప్పుడు మనం చదివినంత వరకు అయితే హోమముగా అర్పించబడింది దహన బలి పశువు నిర్దోషమైంది, అది ఇంపైన సువాసన దేవుడికి. నైవేద్యం అతి పరిశుద్ధమైంది. ఎవరు అర్పించాలి? పరిశుద్ధపరచబడిన వాళ్ళు, పరిశుద్ధ అలంకృతులైనటువంటి యాజకుని కుమారులు, పరిశుద్ధ వస్త్రాలు ధరించిన కుమారులు, వాళ్ళు దేవునికి ఈ నైవేద్యాన్ని అర్పించినప్పుడు అది దేవునికి అతి పరిశుద్ధము అవుతుంది. ఎలా అర్పించారో తెలుస్తుంది. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, పరిశుద్ధ బలలో మనం చేయి వేస్తాము. వేసిన మనము మన రక్షణ నిమిత్తము మన దేవునికి మనం నైవేద్యాన్ని అర్పించి మన విధేయత చూపిస్తాం. ఇది పరిశుద్ధంగా దేవునికి అంగీకృతంగా ఉండాలి తప్ప ఎలా పడితే అలాగ ఎవరు పడితే వాళ్ళు నైవేద్యం చేసేస్తే అంగీకరించడానికి దేవుని రాజు పరిశుద్ధమైంది. మన మధ్యలో ఉన్న మనతో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నైవేద్యం చేసేవాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించాలి. దీని గురించి ఏ విధంగా అర్పించకూడదో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నియమించుగాక.